Hello friends, I am Dr. Nasan Swami. Today I will discuss about the breast cancer details. This month, October, is the awareness of breast cancer awareness month. That's why I will give in this video in Telugu language. Okay, breast cancer అనేది ఏ వయసు వరకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫారెన్ కంట్రీస్లో అయితే ఆఫ్టర్ 50 years above is the main cause, but in India nowadays is junk foods, all the lifestyle disorders. That's why it will be very before 40 is the main reason in Indian country. Now, ఎంతమందిలో వస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్ని 10 మందిని ఎగ్జామ్ చేస్తే ఒకళ్ళకి వస్తున్నది సివియర్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని సింటమ్స్ చూపిస్తుంది. ఆ సింటమ్స్ వచ్చేసి లంప్స్. బ్రెస్ట్లో లంప్స్ ఉంటాయి, అంటే గడ్డలు ఉంటాయి. గడ్డలు ఉన్న breast symptoms is not cancerous. బ్రెస్ట్ క్యాన్సర్ లో ఉండే సింటమ్స్ వచ్చేసి హార్డ్ వంప్ ఉంటుంది, ఇమ్మొబైల్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్, హార్డ్ లంప్స్. అట్లాగనే ఏరియా, బ్రెస్ట్ ఏరియా వచ్చేసి అన్ఈక్వల్ ఉంటుంది. ఒకరికి అన్ఈక్వల్ చేంజెస్ అండ్ షేప్ అండ్ సైజ్, షేప్ రెండు వేరువేరుగా ఉంటుంది. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా ఉంటుంది. అట్లానే ఒక బ్రెస్ట్కి వస్తే కుడివైపు వస్తే కుడివైపు, ఎడమవైపు వస్తే ఎడమవైపు హార్డ్ స్వెల్లింగ్ ఉంటుంది, వాపు ఉంటుంది. అట్లాగనే ఇంకా ఏ ప్లేస్లో ఉంటుందంటే లంప్స్ వచ్చేసి కాలర్ బోన్, అంటే ఈ ప్లేస్లో, ఆర్ ఆర్మ్ ఫిట్, అండర్ ఆర్మ్స్ ఆర్ బ్రెస్ట్, ఈ 3 ప్లేసుల్లో గ్లాండ్స్ లో ఉంటుంది. డింపుల్డ్ స్కిన్ అంటే చట్టలుగా ఉంటుంది ఆ స్కిన్ అనేది. అది బ్రెస్ట్ క్యాన్సర్ లోనే కనిపిస్తుంది. ఫ్లాంకీ థిక్ అండ్ డిస్కలర్డ్ స్కిన్ అంటే నారింజ తొక్కు ఎలా ఉంటుందో అలా ఇటుగా మందంగా ఉంటుంది. నారింజ తొక్కు రంగు ఆ ఇదిలో ఉంటుంది, నారింజ తొక్కు లాగా ఉంటుంది ఆ స్కిన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ది. పెయిన్ అండ్ టెండర్నెస్ ఆఫ్ ది స్పాట్స్ అంటే అక్కడక్కడ నొప్పి ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది. నిపిల్స్ దట్ టర్న్స్ ఇన్వార్డ్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నిపిల్స్, ఏరియోలా నిపిల్స్. నిపిల్స్ సంఘనలు అనేది బయటికి ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లానే డిశ్చార్జ్, నిపిల్స్ డిశ్చార్జ్, మిల్క్ కాకుండా సీరస్ కానీ బ్లడ్ కానీ ఏ రకమైన డిశ్చార్జ్ వచ్చినా అది బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు చూడవచ్చును. ఓకే, ఈ కారణాలు, ఈ
సింటమ్స్ని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకోవటానికి మెయిన్గా ఏమేమి చేస్తారు అంటే మమోగ్రామ్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. ఈ రెండిట్లో చూసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు. హోమియోపతిలో బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా తగ్గించే మందులు చాలా మెడిసిన్స్ ఉన్నాయి. కానీ హోమియోపతిలో వాడాలంటే పూర్తిగా వారి శరీర తత్వం, మానసిక తత్వం అన్నిటినీ అవగాహన చేసుకొని మెడిసిన్ ఇస్తాం కాబట్టి పర్మనెంట్గా తగ్గిపోతుంటుంది. హోమియోపతిలో ఏ స్టేజ్ వరకు తగ్గించవచ్చు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో పూర్తిగా తగ్గిస్తానికి అవకాశం ఉంది. ఫోర్త్ స్టేజ్ పాలియేషన్ ఓన్లీ. ఓకే, నౌ ఈ ఎర్లీ లక్షణాలతో ఎవరైనా ఉన్నట్లయితే ఈ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి ఫ్రమ్ డాక్టర్ MS కేర్ హోమియోపతి క్లినిక్ ఖమ్మం. ఇక్కడ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి పూర్తిగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విలువైన సమాచారం పూర్తిగా ఇవ్వబడుతుంది. హోమియోపతి మందుల్లో ఇది అది అని కాకుండా కొన్ని వందల మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క మెడిసిన్ వర్క్ చేస్తుంది అనేది కాదు. కాబట్టి ఎవరి శరీర తత్వం, ఎవరి మనస్తత్వం వాటన్నిటిని వేరీ చేసుకొని రూట్ కాజ్ బట్టే మెడిసిన్ ఇస్తాం కాబట్టి పర్మనెంట్ క్యూర్ అనేది హోమియోపతిలో ఉంటుంది. ఓకే, క్లాసికల్ హోమియోపతి ఈజ్ డాక్టర్ MS కేర్ హోమియోపతి క్లినిక్. థ్యాంక్ యూ.